నమస్తే అండి, నేను మీ అశ్విని. శని త్రయోదశి 2024 సంవత్సరంలో ఆగస్ట్ నెలలో శ్రావణ మాసంలో మొదటి అంటే ఈ నెలలో మనకి 2 సార్లు వచ్చిందండి. అంటే చాలా విశేషమని చెప్పుకోవాలి. అంటే ఎక్కువ సద్వినియోగపరచుకోవాల్సి వస్తుందన్నమాట. అంటే ఏ రాశుల వారు శని ప్రభావం ఉంటుందో వాళ్ళు ఎక్కువగా పూజించుకోవడానికి బాగుంటుంది. మరి ఈ శ్రావణ మాసంలో 2 సార్లు వచ్చింది కదండి. అందులో మొదటిసారి మనకి ఆగస్టు 17 శనివారం వచ్చిందండి. మరి ఈరోజు తిథి అంటే త్రయోదశి తిథి ఏ సమయం వరకు ఉంది, ఏ సమయంలో శనీశ్వరుని పూజించుకోవాలి, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు చూద్దామండి. ఆగస్టు 17, 2024 శనివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం. వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:52 సూర్యాస్తమయం సాయంత్రం 6:31. మరి ఈరోజు తిథి అంటే అదే సమయం వరకు ఉంది, ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి త్రయోదశి. త్రయోదశి తిథి శనివారం తెల్లవారితే 5:10 నుండి ఆదివారం తెల్లవారితే 4:04 వరకు త్రయోదశి తిథి అనేది ఉంటుందండి. అంటే శనివారం మనకి తెల్లవారితే 5:57 నుండి మనము శనీశ్వరుడి పూజలు అనేవి చేసుకోగలుగుతామన్నమాట. అప్పుడు మాత్రమే దాని ప్రభావం ఉంటుంది. మనం తెల్లవారుజాము చేసుకుంటే మంచిది కదా అని 4 గంటలకి 3 గంటలకి మనం శివాలయానికి శనీశ్వరుడు పూజ చేసుకోవడానికి అయితే కుదరదండి. మనం 5:57 తర్వాతే త్రయోదశి తిథి అనేది వస్తుంది. కాబట్టి అప్పుడు మాత్రమే పూజించుకోవాల్సి ఉంటుంది. మరి ఏ ఏ రాశుల వారికి ఈ శని ప్రభావం ఉంటుంది, వారు చేయవలసిన పరిహారాలు ఏంటో ఇప్పుడు చూద్దాము. శని ప్రభావం ఉండే రాశులైతే మకర రాశి, కుంభరాశి, మీనరాశి అండి. వీళ్ళకి ఎక్కువగా ఈ రాశిలో ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువగా శని ప్రభావం అనేది ఉంటుందండి. శని ప్రభావం లేని వాళ్ళు కూడా శనీశ్వరుడు పూజ అనేది చేసుకోవచ్చండి. అంటే ఎటువంటి దోషాలు లేకపోయినా కూడా శని ప్రభావం లేకుండా కూడా ఉండడం కూడా మంచిదే. శని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు అంటే శని దోషం పోయేటప్పుడు మనకి చాలా మంచి చేస్తుందండి. కాబట్టి దానికి తగిన విధంగా మనం స్వామివారిని శనీశ్వరుని పూజించవలసి ఉంటుంది. అంటే మనం పూర్వజన్మలో చేసిన పాపాలైనా పుణ్యాలైనా మనకి ఈ జన్మలో ఇచ్చేది శనీశ్వరుడే అండి. అంటే పుణ్యాలైతే మంచిదే, పాపాలను మరలా వాటిని తగ్గించి తొలగించేది కూడా శనీశ్వరుడే. కాబట్టి ఈ శని ప్రభావం మనకి ఆ రాశుల వారు కాకపోయినా మిగిలిన వారు కూడా శనీశ్వరుడు పూజ చేసుకోవడం వల్ల పూర్వజన్మలో ఉన్న పాపాలు అనేవి తొలగుతాయండి. పరిహారాలు చెల్లించడం వల్ల మనకి విముక్తి అనేది కలుగుతుంది. నల్ల నువ్వులు నూనె తలకు పెట్టుకొని స్నానం చేసి ఏదైనా శివాలయంలోని నవగ్రహాల మండపానికి వెళ్ళాలండి. అక్కడ శనికి తైలాభిషేకం చేయించాలి. ఆ తరువాత శివాయ నమః అంటూ నవగ్రహాల చుట్టూ 54 లేదా 108 ప్రదక్షిణలు చేయాలి. తదనంతరం అన్నం, నల్ల నువ్వులు కలిపి నైవేద్యాన్ని పెట్టి దాన్ని కాకులకు తినిపించాలి. మరొక పరిహారం శని స్తోత్రం లేదా హనుమాన్ చాలీసా కానీ 27 సార్లు పఠించాలి. అంతేకాదు శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అర్చన చేయించాలి. ఆ రోజు పెద్దవాళ్ళతో గొడవలు పడకూడదు. బ్రాహ్మణులకు దానం చేయాలి. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు నల్ల నువ్వులు, మూకుడు, మేకు, నల్ల వస్త్రం, పత్తి గింజలతో సహా దానం చేయాలి. అలాగే శివాలయానికి వెళ్ళి అర్చన చేయించుకోవాలి. మనం ఈ శని మొత్తం పూజ అంతా చేసి ఇవన్నీ మనం ఏంటేంటి ఇవ్వాలో అన్నీ ఇచ్చిన తర్వాత స్నానం చేసి ఆ తర్వాత మనం శివుడికి అభిషేకం చేయించుకొని పూజ చేయించుకోవాలండి. లేదా ప్రత్యేకంగా శని హోమం, మృత్యుంజయ హోమం ఇలాంటివి కూడా చేయించుకోవచ్చు. ఈ రాశుల వారు ఈ దోషాలను తొలగించుకొని ఈ పరిహారాలను పాటించడం వల్ల సుఖ సంతోషాలతో ఉండాలని ఆ శనీశ్వరుని వేడుకుంటున్నానండి. కదండి వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.